హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు ఎర్నింగ్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను కోసం బైనాన్స్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదే కాకుండా దాంతో ప్రజెంట్ 2 ఎయిర్ డ్రాప్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. వాటిని ఎలా ఫినిష్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైనాన్స్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 ఎక్స్చేంజ్ అనమాట. చాలా కాయిన్స్ వీటిలో లిస్టింగ్ అవ్వడానికి పోటీ పడతాయి. అదే కాకుండా చాలా కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా బైనాన్స్లో అకౌంట్ అయితే ఉండాలన్నమాట. సో ఈరోజు బైనాన్స్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంతోపాటు వచ్చిన 2 ఎయిర్ డ్రాప్ని ఎలా ఫినిష్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అబ్బా, ఇంకేమన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోండి. ఎందుకంటే యాప్లకి సంబంధించిన తిరగాల్సి వచ్చినా పైసలు వచ్చినా కొత్త యాప్లు సర్వమంటే వచ్చాయనుకోండి, నేను ఫస్ట్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అందరికన్నా ముందు మీరే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అన్ని లింకులు అయితే డిస్క్రిప్షన్ ఉంటాయి, క్లిక్ చేసి అయితే ఓపెన్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి బాబు ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ మీకు బాగా నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడితో వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, దీని ద్వారా కూడా రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా ఒక ఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక మొక్క ఉంది కదా, ఆ మొక్కను ఇక్కడైతే ఫిట్ చేయాలన్నమాట. సింపుల్గా దీన్ని స్లైడ్ చేశారంటే ఆ మొక్క అయితే అక్కడ ఫిట్ అయిపోతుంది. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ అయితే పంపిస్తారనమాట. ఆ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేస్తే ప్లే స్టోర్లోకి అయితే వెళ్తుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పేజ్ అయితే వస్తుందన్నమాట. ఎక్కడైతే చూసుకోండి ఎంటర్ ది యాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ముందే అకౌంట్ ఉంది కాబట్టి పైన లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దాని మీద ఒక క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు పెట్టుకున్నారు కదా ఈమెయిల్ ఐడి, మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, అవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి పక్కనే సెండ్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఓటీపీని ఎంటర్ చేస్తారంటే మీరు మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవుతారు. లాగిన్ అవగానే పేజ్ అయితే వస్తుందన్నమాట. మనం కేవైసీని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫై అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇట్లయితే వస్తుంది అబ్బా పేజ్. ఇక్కడ వచ్చి మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత మీకు పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉందో ఆ నేమ్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీ ఊరి పేరు ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వండి. దాని తర్వాత మీకు దగ్గరలో ఉన్న సిటీ ఉంటుంది కదా, దాని అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ చూడండి, దాన్ని క్లిక్ చేసేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు గో టు వెరిఫై అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం దేని ద్వారా వెరిఫై చేయాలో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం అయితే ఐడి కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ అనమాట. సింపుల్గా ఐడి కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అండ్ బ్యాక్ ఫోటో అయితే సబ్మిట్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీ ఫోటోని అయితే ఒక ఫోటో తీసుకొని ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలాగ ఒక మెసేజ్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ బిగిన్ ది వెరిఫికేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు ఎవరి ఆధార్ కార్డు ఎవరి పాన్ కార్డు ఇచ్చారో వాళ్ళ ఫోటోని అయితే వెరిఫై చేయాలన్నమాట. ఏం చేస్తారంటే సింపుల్గా ఫోన్లో ఈ ఆప్షన్ అయితే వస్తుంది. దాని ముందు మీ తలను అయితే సెట్ చేయండి. ఈ భాగంలో ఈ ఫిట్లో మీ తలను అయితే సెట్ చేయండి. సెట్ చేసేసి ఫోన్ కొంచెం స్క్రోల్ అయితే చేయండి, ముందుకి వెనక్కి అయితే కదపండి. దాని తర్వాత కింద అదైతే ఆప్షన్ చూపిస్తుంది, మీ తలని పైకి కిందకి కదపండి అనేది. అలా చేశారంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం తలనొప్పి అయితే పుట్టిస్తుంది అనమాట. ఒక 2 మినిట్స్ అయితే కష్టపడండి. దాని తర్వాత పేజ్ అయితే వస్తుంది అనమాట. మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మీ మొబైల్ నెంబర్ని అయితే యాడ్ చేసుకోమని అయితే కనపడుతుంది అనమాట. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే ఈమెయిల్ ఐడిని అయితే యాడ్ చేసుకోమంటుంది. సింపుల్గా ఇక్కడ ఫోన్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ అయితే వేరేది ఉంటుందన్నమాట. అది ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ కోడ్ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి అయితే ఒక ఓటీపీ వస్తుందన్నమాట. దాన్ని అయితే సబ్మిట్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి, దాని తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే కనపడుతుంది. దాని పక్కనే సెండ్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు ఓటీపీలు వస్తాయి అనమాట. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఓటీపీని ఇచ్చండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని కూడా ఇచ్చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక యూజర్ ఐడి ఉంది కదా, ఈ ఐడి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు ఈ ఐడి కనపడకపోతే ఏం చేస్తారంటే హోమ్ పేజ్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు మనిషి బొమ్మల
అలాగ చిన్నగా కనపడుతున్నారు కదా, దాని మీద ఒక ముటిక్ అయితే వేసింది అబ్బా. వేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు మీ ఐడి అయితే కనపడుతుంది. దీన్ని నోట్ అయితే చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఈ 2 ఎయిర్ డ్రాప్స్లో ఈ ఐడిని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు బైనాన్స్లో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎయిర్ డ్రాప్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సింపుల్గా క్విజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. దాని మీద క్లిక్ అయితే చేయండి. మీకు బైనాన్స్లో అకౌంట్ మీరు డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన 1 or 2 సెకండ్స్కే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి వెంటనే అయితే మీరు ఎయిర్ డ్రాప్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఎయిర్ డ్రాప్ వచ్చి జస్ట్ 25th వరకు, అంటే రేపటి వరకు మాత్రం ఉంది. కాబట్టి అందుకే నేను వీడియో ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాను అనమాట. ఏం చేస్తారంటే అంతకుముందు బైనాన్స్ ఐడి చెప్పాను కదా, ఐడిని అయితే అడిగి చేయండి. దాని తర్వాత ఈ క్విజ్కి సంబంధించిన ఆన్సర్లు వచ్చి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే ఇక్కడైతే చూసుకోవచ్చు, ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చి డి అనమాట, సెకండ్ దాని ఆన్సర్ కూడా డి, దాని తర్వాత థర్డ్ దాని ఆన్సర్ బి, ఫోర్త్ దాని ఆన్సర్ వచ్చి ఈ అనమాట. ఇవన్నీ ఇచ్చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మీరు క్విజ్లో అయితే పార్టిసిపేట్ చేసినట్టు అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు ఎంత అమౌంట్ వస్తుంది అనేది. కేవైసీ కంప్లీట్ చేస్తే అప్ టు $20 వరకు విన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మిస్ అయితే చేయకండి. దాని తర్వాత వచ్చి సెకండ్ ఎయిర్ డ్రాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చి కాయిన్ మార్కెట్ క్యాప్ నుంచి వస్తుంది అనమాట. ఇది 100% జెన్యూన్ అనమాట. కాయిన్ క్యాప్ మార్కెట్ ఏంటంటే మనం కాయిన్స్ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయా, ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. మనం ఏ కాయిన్స్ ఇన్వెస్ట్ చేసేది బెస్ట్, ఇలాంటి కొన్ని సజెషన్స్ అయితే ఇది ఇస్తుంటుంది అనమాట. ఇప్పుడు దీంతో మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చినాను కదా, దాని మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ పైన 3 లైన్లు కనపడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి అబ్బా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. క్యాపిటల్ ఏబిసిడి, స్మాల్ ఏబిసిడి ఉన్నాయి కదా, ఈ విధంగానే దీంతో కూడా ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, దాని మీద క్లిక్ చేసి సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసేయండి అబ్బా. క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ మెయిల్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు మీ దానికి ఈమెయిల్ ఐడి అయితే పంపించామన్నారు. ఇక్కడ జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వెరిఫై అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారంటే మీ అకౌంట్ అయితే వెరిఫై అయిపోతుంది అనమాట. మీరు క్విజ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకొక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట, క్విజ్ లింక్ అని. సింపుల్గా ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి రా బాబు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు వాచ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. లెసన్ 1 వాచ్ వీడియో. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ ద క్విజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ బాణం గుర్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. మీకు 14 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. ఆ 14 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బాణం గుర్తు మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాణం గుర్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ అయితే చేయమంటుంది. సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బాణం గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ FKU అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్, అక్కడ నుంచి అయితే చదువుకోవచ్చు. మీరు అన్ని చదివారా అని అయితే అడుగుతుంది అనమాట. చదివామని చెప్పి ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత పేజ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇంతకుముందు కాయిన్ బేస్లో దేంతో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ అకౌంట్ అయితే ఆ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయమంటుంది. ఇచ్చేసి ఇక్కడ బాణం గుర్తుంది కదా, అక్కడ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత 5th స్టెప్లో అయితే 5th క్వశ్చన్గా వచ్చి మీ బైనాన్స్ ఐడి అయితే అడుగుతుందన్నమాట. యూఐడి ఇక్కడ ఇచ్చున్నాను కదా, ఐడిని అయితే 5th క్వశ్చన్కి ఆన్సర్ కింద అయితే ఇచ్చేయండి. దాని తర్వాత 6th క్వశ్చన్ నుంచి ఆన్సర్లు అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనపడతాయి అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు 6th క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడైతే ఇచ్చున్నాను. సింపుల్గా ఆన్సర్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. ఆ విధంగా మిగతా 8 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్లు అన్నీ ఇక్కడ కనపడతాయి అనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సింపుల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే అన్నీ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ద ఫామ్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది అనమాట. ఎయిర్ డ్రాప్ లాస్ట్ డేట్ వచ్చి March 31 అనుకుంటా. అప్పుడైతే కాయిన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 325 CKZ టోకన్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రజెంట్ దీని వాల్యూ వచ్చి $3.5 అనమాట. దగ్గర ఒక 250 వరకు అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో దీని వాల్యూ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎయిర్ డ్రాప్ని అయితే ఎవరు మిస్ చేయకూడదు అనమాట. త్వరలో అయితే నేను బైనాన్స్ నుంచి విత్డ్రా ఎలా చేయాలి, గేట్ ఐ వాళ్ళ నుంచి ఎలా విత్డ్రా చేయాలి, ల్యాక్ టోకన్ నుంచి ఎలా విత్డ్రా చేయాలి ఫుల్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎయిర్ డ్రాప్స్ అయితే మిస్ అయితే చేయకండి. బైనాన్స్లో అకౌంట్ కూడా వీలైతే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎయిర్ డ్రాప్స్లో మెయిన్ బైనాన్స్ అయితే
పాత్ర పోషిస్తుంది అనమాట. అదే కాకుండా మనం కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా బైనాన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బైనాన్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ 2 ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పాల్సింది ఇంతే. జై హింద్.